మనము ఏడవడానికి ఈ భూమి మీదకి రాలేదు. గుర్తుపెట్టుకుని రాయండి మేడం. రాయట్లేదా? అయిపోయిందా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏడవడానికి ఈ భూమి మీదకి రాలేదు, ఏదైనా సాధించడానికి వచ్చినాం. అది ఎలాంటిదైనా కానీ. మీరు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతారు, కాకపోతే దానికి పని చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏదైనా నాకు నడుము నొప్పులు ఉన్నాయి, నాకు కాలు నొప్పులు ఉన్నాయి, నాకు కాలు నొప్పి ఉంది, ముసలోళ్ళు అయితే బీపీ వస్తుంది, నాకు షుగర్ వస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి అనుకుంటే వస్తాయి, మీకు ఖచ్చితంగా వస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎంతమంది విన్నారు ఇక్కడ? చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రతిసారి చెప్తుంటాడు మాస్టర్స్, నాకు తెలిసి ప్రతి ఒక్క మాస్టర్ చెప్తాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్. మీరు క్లాసులు వింటున్నారా? ఊరికే ధ్యానమేనా 21 days నుంచి? క్లాసులు వింటున్నారా? ఇది ఎవరు వినలేదు? ఎవరు చెప్పలేదా? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. వినలేదు ఎవరు? విన్నారు కదా, మరి ఏం చేయలేపలేదు అంటే ఇంగ్లీష్లో చెప్పినానా? వెంటనే ట్రిగర్ కాలేదా? యద్భావం తద్భవతి. విన్నారు కదా. సో ఇందాక నేను ఒక క్వశ్చన్ వేసిన. ఏం క్వశ్చన్ వేసిన? సార్ పక్కన వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేస్తుంటారు, నేను అనుకున్నది ఎందుకు సాధించలేను? దానికి ఆన్సర్ ఇదే. మీ భావన, మీ ఆలోచన విధానం. మీరు ఏమనుకుంటారంటే ఇది కష్టం అనుకుంటారు అనమాట. అందుకనే మీకు కష్టం. మ్యాథ్స్ వాడు కష్టపడి చేస్తుంటాడు అనమాట. వాడికి ఎప్పటికీ కాదు మ్యాథ్స్ రాదు. ఎందుకంటే వాడు ఫీలింగ్ అట్లుంది, ఇది కష్టమైన సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఉంది. మీకు కూడా డబ్బులు సంపాదించడం కష్టం అని ఫీలింగ్లో ఉన్నారనుకోండి, మీకు ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీ భావనలు అట్లున్నాయి. మీ భావనలు మార్చుకున్నారనుకోండి, మీ ఫిజికల్ లైఫ్ కూడా మారిపోతుంది. మా ధ్యానం కష్టం రా అనుకున్నారనుకోండి, కష్టంగానే ఉంటుంది మీకు. ధ్యానం సెట్ కాదు మీకు. ఈజీ, నేను కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతా, ఇట్లా చిట్కేస్తే ధ్యానంలోకి వెళ్ళిపోతా అని మీరు అనుకున్నారనుకోండి, అవుతుంది. రిపీటెడ్గా అనుకుంటే అయ్యిందా అని క్వశ్చన్ లేదు, రిపీటెడ్గా అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మీ చిన్నప్పటి నుంచి చెత్త వేసుకుని ఉన్నారు, దరిద్రం వేసుకున్నారనమాట. పేపర్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, నువ్వు చేత కాదు, నువ్వు చేయలేవు. విధిరాత, ఎంతమంది నమ్ముతారు విధిరాతని? ఒక భగవంతుడు మనకు రాసి పెట్టినారు, ఓకే, ఇద్దరేనా? ముగ్గురు, నలుగురు, అంతేనా? అందరు విధిరాత. ఎవరికి నమ్మకం లేదా బ్రహ్మరాత మీద? అదే మరి ఎవరు రాస్తారు మరి మన లైఫ్ని? ఇంత క్లారిటీ ఉంది అయితే. కొంతమందే లేరు, ఓకే, వాళ్ళు కూడా అవుతారులేండి, వచ్చేస్తారు. మన లైఫ్ని మనమే మార్చుకుంటాం. మరి ఫ్యూచర్లో చెప్తారు కదా సార్, అవి ఫ్యూచర్లో ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది, మనం